మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం. ఈ రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు. నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు. కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి. ఆయన ఒకే దగ్గర ఉంటారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి, ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది. ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు. ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పటి వరకు ఈ 15/3/2025 నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ నెల రోజుల పాటు ఉంటారు. అంటే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు. ఇక్కడ మీనంలో ఉంటారు. ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తద్వారా మేషరాశి ఇప్పుడు కుంభంలో మీనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి 15వ తారీఖు 3వ నెల 2025 అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది. అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవి. చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్య భగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మీనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. శాస్త్రం శరీరానికి రోగం, దేహార్తి అంటే శరీరానికి రోగము, చిత్త సంతాప మనసు విచారము, కాలాతిక్రమణ భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం. అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి. ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం, కాలానికి తర్వాత చేయటం, అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా, రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది. బంధుమిత్ర సుహృద్వేష, మిత్రులు, పరివారం, బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది. శత్రుత్వం, కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో, ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు, అందరికీ మీకు తెలుసా విషయం. అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు. కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక అదే రోంపా, దగ్గు ఇలాంటి చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. చేత సూర్య భగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి, ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి, ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు, బీజాక్షరాలు ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు 1 కేజీ బావు తీసుకోండి. ఒక బ్రాహ్మణుడికి 50 100 దక్షిణ ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే, అది కూడా ఆదివారం చెయ్యండి. అంటే తలుచుకోవడం, పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా.
ఒక్క ఆదివారం సూర్య భగవానుడికి, ఆదిత్యుడు అంటే సూర్యుడే, ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది ఆ దానం గనక ఒక బ్రాహ్మడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా. ఉమ్, జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంతులు గారు చెప్తారులేండి అవన్నీ. ఆ గుళ్ళో కానీ ఎక్కడ ఒక పంతులు గారికి దానం ఇచ్చుకోండి, 50 రూపాయలు 100 మరి ఎంతో కొంత తీసుకుంటారు. తీసుకుని ఆ 1 కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి. దానికి పరిష్కారం సరే. కన్యా రాశి వారికి ఈ సూర్య భగవానుడు కుంభం నుండి మీనరాశిలో ప్రవేశించడం ద్వారా, అంటే 15 తారీఖు మార్చి నెల 2025న రవి మీనరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు. నెల రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి, అంటే 14/4/25 వరకు అక్కడే ఉంటారు. ఈ నెల రోజుల పాటు సూర్య భగవాన్ యొక్క ఆ రవి సంచారం వల్ల, అదే రవి సంక్రమణం వల్ల ఏ విధమైన ఫలితాలు కన్యా రాశి వారికి వస్తాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సామంత జన విద్వేష దారాపీడా సుతామయం ఉత్సాహ భంగ కార్యాణి గోచారే సప్తమేరవౌ. గోచారం ద్వారా గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు సప్తమేరవౌ అంటే 7వ స్థానంలో రవి కనుక ప్రవేశిస్తే సామంత జన విద్వేష అంటే సమస్త జనులు కూడా మన కింద వారు వాళ్ళందరూ కూడా మనకి విరోధులవుతూ ఉంటారు. ఉమ్, అట్లాగే దారాపీడా సుతామయం పిల్లలతో కలిపి భార్యకి కూడా కొన్ని ఆ రా పీడ అంటే అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్సాహభంగ, ఉత్సాహం మనుషులు ఏ విధమైనటువంటి ఉత్సాహం లేకుండా పోవడం, భంగం అయిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పనులన్నీ కూడా ఈ కార్యాణి అంటే ఈ రకమైన పనులన్నీ కూడా మనకి 7వ స్థానంలో సంచరించడం ద్వారా, అంటే ఇక్కడ మనకి కన్యా రాశి వారికి కలిగే ఫలితాలు అంచేత ఈ కన్యా రాశి వారు కూడా తగు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. మొట్టమొదటి ఇందులో భార్య పిల్లలు కూడా ఉన్నారు, అది మరింత చిరాకు. ఎందుకంటే పిల్లలకు బాగాలేతే చాలా కంగారు పడతాం. భార్యమణి లేకపోతే ఇంట్లో పని సర్ది పెట్టేటటువంటి వాళ్ళు మరొక ఆడవాళ్ళు సహాయం ఏదైనా ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కోసమే కదండి, మన మగవారంతా బతికేది భార్య కోసమే కదా, భార్యాభర్తలు భార్య పిల్లల కోసమే కదా. అందుచేత వారికి కనుక అనారోగ్యం చేస్తే మనం చాలా ఇబ్బంది పడిపోతుంటాం, మానసిక క్షోభ పడిపోతూ ఉంటాం. ఈ విధంగా కాబట్టి అది విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గుడికి వెళ్ళండి, మీకు వీలైతే నవగ్రహాలకు ప్రదర్శన చేయండి. ఆ నవగ్రహాలకి పాదాల దగ్గర వేస్తూ ఉండండి. లేదు 1 కేజీ పావు గోధుమలు తీసుకుని ఒక సద్బ్రాహ్మణుడికి, గుళ్ళోకి వెళ్తే ఎలాగ సద్బ్రాహ్మణులే ఉంటారు కాబట్టి ఆ పూజారి గారికి అది దానం ఇచ్చేసి, అదే సంకల్పం చెప్పించుకొని ఆ దానం ఇచ్చేసినట్టయితే మనకు సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. మిగతా ఇప్పుడు కలగజేసేటటువంటి ఈ చెప్పుకున్నాం కదా, ఈ రకమైనటువంటి దుర్వార్తలు వినటము, లేకపోతే భార్య పిల్లలకు బాగలేకపోవటము, అందరూ విరోధం అవటం, వీటి నుంచి మనం తప్పుకునే అవకాశం ఉంటుంది. అందుచేత మీరు సూర్యునికి సంబంధించిన వచ్చిన ఏవి ఉన్నప్పటికీ మంత్రాలు కావచ్చు, లేదా ఆదిత్య హృదయం కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా సరే సూర్య సంబంధించిన పుస్తకాలు దొరుకుతున్నాయి కదండి. అంచేత మీరు చక్కగా చదువుకున్నట్టయితే ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. శుభం.